వెల్కమ్ టు మై ఛానల్. నా లాస్ట్ వీడియోలో అన్నవరం వెళ్ళాము అని చెప్పేసి అన్నాను కదండి. అన్నవరం నుంచి డైరెక్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం, నేను పిల్లలు అయితే. ఆ రోజు మేము వచ్చాము. నెక్స్ట్ డే అక్క వాళ్ళు అయితే వచ్చారనమాట, హాలిడేస్ కదా అనేసి. సో మేము ప్లాన్ చేసుకున్నది ఏంటంటే, అక్క నేను పిల్లలు అందరం కలిసి టెంపుల్కి వెళ్ళాలి, బిగ్ వరల్డ్ టెంపుల్కి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాం. కాకపోతే పిల్లలు నైట్ ఈ ముందు రోజు అంతా జర్నీ చేసేసరికి లేవలేకపోయారనమాట. సో అందుకని మాకు ఇంక లేట్ అవుతుంది, మళ్ళీ పిల్లలు లేచి రెడీ అయ్యేసరికి అని చెప్పేసి, మళ్ళీ గుడి కొంచెం రష్ ఉంటుంది అని చెప్పేసి మేమైతే అక్క నేనైతే మార్నింగే వచ్చేసాం అనమాట, బైక్ వేసుకుని. మళ్ళీ పిల్లలు వస్తే వాళ్ళకి కారు కావాలి, లేదంటే ఒక 2 బైక్స్ అయితే కావాలి కదా, అందుకనేసి మేమైతే వస్తాం. మా ప్లాన్ యాక్చువల్గా ఏంటంటే గుడికి వెళ్ళేసి అట్నుంచి అటు మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాలని ప్లాన్ ముందు రోజు అయితే. కాకపోతే పిల్లలు లేవకపోవడం వల్ల ఏమైందంటే మేమైతే టెంపుల్కి వచ్చేసాము. బిక్కవాళ్ళు వినాయకుడి గుడి బాగా ఫేమస్ కదండి. సో అక్కడికి వచ్చేసాము. అది దర్శనం అయిపోయాక అక్కడే ఉన్న బిక్కవాళ్ళలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, అది షష్ఠికి బాగా ఫేమస్ అనమాట. సో అందులో కూడా దర్శనం చేసేసుకుని మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోయాం. మేము వెళ్ళేసరికి లేచారు. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసాక అయితే మేము మా రిలేటివ్స్ ఇంటికి అయితే వెళ్ళాం అనమాట. అది మండపేట దగ్గర, మండపేట వెళ్ళాము. అది మండపేట వెళ్ళేసరికి బిక్కోల్ నుంచి మండపేట రావడం, ఇప్పుడు మేము కాకినాడ బ్యాక్ ఎలా వెళ్తామో అంతే స్పేస్లో మా రిలేటివ్స్ ఇల్లు వచ్చేస్తుంది. కాకపోతే పిల్లలు రాకపోవడం వల్ల మళ్ళీ వెనక్కి వెళ్ళి వాళ్ళతో కలిసి మళ్ళీ మా రిలేటివ్స్ ఇంటికి అయితే వెళ్ళాం అనమాట. అక్కడైతే ఫుల్గా పిల్లలు అయితే ఎంజాయ్ చేసేస్తున్నారు. ఇద్దరు అక్క చెల్లెలు సేమ్ డ్రెస్లు వేసుకున్నారు. అన్న తమ్ముళ్ళు ఇద్దరునేమో సేమ్ కలర్ షర్ట్స్ వేసుకున్నారు. సేమ్ ఉండవు కానీ వీళ్ళకి ఏజ్ వేరియేషన్ వల్ల దొరకవు. కలర్ అయితే దొరుకుతాయి కానీ సేమ్ మోడల్లో దొరకవు. సో అందుకని వీళ్ళు సేమ్ కలర్ అయితే వేసుకున్నారు. చూసారు కదా మా వాడు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో. ఇంకా రిలేటివ్స్ ఇంట్లో ఫుల్ ఎంజాయ్ చేశాక ఇద్దరు అయితే డ్యాన్స్లు వేసుకున్నారు. ఇంకా వాళ్ళైతే మేము లోపల ఉన్నంతసేపు కూడా వాళ్ళైతే దాన్ని పట్టుకుని అయితే వదిలేదనమాట. అదేదో ప్లే జోన్ లాగా గేమ్ ఆడుతున్నారు, ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్ తోటి వాళ్ళు గేమ్ ఆడుకుంటున్నారు అనమాట. మేము మళ్ళీ రిటర్న్ అక్కడి నుంచి లంచ్ అది అయిపోయాక మేము మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ అయిపోయాము. కొంచెం మధ్యలో చిన్న షాపింగ్ ఉంటే చేసుకుని రిటర్న్ అయిపోయి ఇంటికి వచ్చాక మళ్ళీ కాకినాడలో ఉన్న త్రిపుర సుందర గుడికి అయితే వెళ్ళామండి. అది కూడా పిల్లల్ని వదిలేసి ఓన్లీ అక్క నేను వెళ్ళాను, ఎందుకంటే దసరాలు కదా బాగుంటుంది టెంపుల్ అనేసి. యాక్చువల్గా ఐశ్వర్యాంబ గుడికి కూడా వెళ్ళాం కానీ మేము వెళ్ళింది ఆల్రెడీ లేట్ అయిపోయింది కాబట్టి టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది. సో మేము త్రిపుర సుందర గుడిలో దర్శనానికి చాలా టైం పడుతుంది అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మేము ఎక్కడికి వెళ్ళాము అనేసి అయితే పెట్టేస్తాను. ఈ వీడియో చూస్తే నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.